కేసీఆర్ పార్టీ आप सभी भाई लोग साथी का क्या जुबली मल्ले ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే ఒక్కసారి కారు గుర్తు కొట్టేస్తున్నారు చేయలేవట్టు ఒకసారి గట్టిగా పిడికిలి చేయండి మొండి చేయి కాదు మొండి చేయి డేంజర్ పిడికిలి రెండు పిడికిళ్ళు दोनों हाथ उठाइए కేసీఆర్ అందరికి మంచి చేసిండు రైతులకు బీదోళ్ళకు అందరికి మంచి చేసిండు కానీ మేము ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ ఉన్నాం కానీ ఏ మాకు డబుల్ బెడ్రూమ్ రాలే ఏం రాలే అందరికి వచ్చినాయి కొందరికి రాలే రేవంత్ రెడ్డి వస్తలేదు కేసీఆర్ వస్తుంటాయి ఇప్పుడు ఏం వస్తలేవు పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు 4000 కూడా ఇవ్వలేడు ఇప్పుడు ఇదిగో కోపం బియ్యం కూడా దొడ్డు కొన్ని రోజులు ఇచ్చిండు సన్న బియ్యం 2 నెలల నుంచి ఇస్తుండు ఇంకా ఏమంటే మనకు ఇచ్చినట్టు నటిస్తున్నాడేమో కానీ కొన్ని రోజుల వరకే అది కూడా కేసీఆర్ మాత్రం అందరికి బాగానే చేసిండు ఎవరు అవును ఏమో ఇంకా చెప్పలేం ఇంకా కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నాం అందరం కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుంది ఎందుకు బాగుంది కేసీఆర్ పరిపాలన అన్ని చూసుకున్నట్టు పెన్షన్ ఎంత వస్తుంది 2000 4000 కదా 2000 కాదు 2000 ఇవ్వట్లేదు 2000 తులం బంగారం ఇస్తారండి పెళ్ళికి ఇవ్వలేరు ఎవరికి ఇవ్వలే ఫ్రీ బస్సులు ఒకటి ఉన్నాయి అంతే ఫ్రీ బస్సులు ఒకటే ఉన్నాయి అంతే మళ్ళీ వస్తుంది కేసీఆర్ పరిపాలన ఎట్లా కేసీఆర్ రావాలనుకుంటున్నారా మళ్ళా కేసీఆర్ రావాలనుకుంటున్నాం మేము ఇదిగో రేవంత్ రెడ్డి ఏమంటున్నారు తెలుసా ఇప్పుడు పేద బిడ్డలకు 2500 ఇస్తామన్నాడు ఇచ్చిండా ఇవ్వలేడు గ్యాస్ ఫ్రీ చేస్తా అన్నాడు ఇచ్చిండా ఇవ్వలేడు కోపం బియ్యం ఫ్రీ ఇస్తా అన్నాడు చేసిండు కానీ 6 కిలోలే ఇస్తున్నాడు అప్పుడైనా కేసీఆర్ ఉంటే 25 కిలోలు 20 కిలోలు వస్తుండే ఫ్రీ బస్ ఎవరికి కావాలి అవసరం లేదు మాకు ఫ్రీ బస్సు పేద పిల్లలకు సాయం చేయమని అది చాలు డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఇవ్వలేడు ఎవరికి తేవాలమ్మా బతుకమ్మ సీరియల్ మాకు కావాలా ఏంది అవసరమా మాకు మేము ఆ బతుకమ్మ సీరియల్ ఏం కట్టుకోలేమా మేము కట్టుకుంటలేమా మాకు అవసరమే లేదు ఇదిగో మాకు పేదలకు డబల్ బెడ్రూమ్లు కావాలమ్మా మేము 20 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో బతుకుతున్నాం మాకేం చేయలేడు ఇన్ని రోజుల నుంచి పేదోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు కానీ లోనోళ్ళకే ఏమి ఇస్తలేడు ఏమి ఇస్తున్నాడు తులం బంగారం ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేడు ఇంతవరకు మా ఊర్లో ఇంతమంది పెళ్లిళ్ళు అయినాయి ఒక్కరికి ఇవ్వలేడు కానీ కేసీఆర్ అయితే పిల్లలకు కాన్పులు అయితే కూడా ఇస్తుంటే ఇప్పుడు అయితే ఏది ఇవ్వలేడు రేవంత్ రెడ్డి గారు ఆయన మనకు ఇదిగో అమ్మా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను నేను కేసీఆర్ అంత మంచి ఎవరు లేరు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిండు అన్ని వేస్టే ఏం చేయలేడు మాకు కష్టాలే ఉన్నాయి కన్నీళ్ళే ఉన్నాయి ఇంకా వద్దు ఆయన వద్దు ఎవరు రేవంత్ రెడ్డి ఎవరేరు ఓట్లు ఎవరేరు మేము కేసీఆర్కి వేస్తాం ఎవరు ఆయన ఇప్పుడు కాడికి చెప్తున్నాడు ఇప్పుడు కాడికే అది కూడా కొన్ని రోజులు చూడు అది కూడా దొరకదు ఇది కూడా దొరకదు నిజం చెప్తున్నా నేను ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన ఉన్నాడంటే ఉన్నాడు అంతే ఏ మూలకు కూర్చున్నాడో కానీ మనకైతే బీదోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆయన ఏం చేసిండు బాధ అంటే మన బీదోళ్ళకే తెలుస్తుందమ్మా రేవంత్ రెడ్డి గారు ఏంది ఏసీలో కూర్చున్నాడు ఆయనకేం తెలుస్తాయి బాధలేంటో కష్టపడితే తెలుస్తుంది దేవుడు అన్నాంటి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ బాగున్నాడు
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఏముంది? నాకు పైసలు ఇస్తా అన్నాడు, పైసలు కూడా ఇవ్వలేడు. ఏం చేస్తాం? 2 ఏళ్ళు ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. ఇంకా పింఛన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. ఏం లేదు. ఇంకా ఏముంది? ఫ్రీ బస్ ఒకటే బస్సు ఉంది, ఏముంది? ఇల్లు వస్తాయన్నారు, ఇల్లు కూడా రాలేవు. ఎలా రెంట్ కడుతున్నాం? 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు. ఏడా లేదు, 1 రూపాయి కూడా లేదు ఇప్పటి దగ్గర. ఏం లేదు. సీరియల్ అన్నారు, సీరియల్ కూడా మాకు రాలేవు. సీరియల్ ఇస్తామన్నారు, సీరియల్ కూడా రాలేవు. ఏం రాలేవు. అప్పుడు వచ్చినాయి తీసుకున్నాం. అవుతాం ఎందుకు అనాలి? ఎట్లుండే కేసీఆర్ పరిపాలన? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండే. ఇప్పుడు కేసీఆర్ లేనప్పుడు ఏం లేదక్క. మాకు పని కూడా డెవలప్ అయింది మాది. ఇట్లా రెడ్డు ఎక్కువ పెరిగినాయి. మేము గుడిసెలో ఉండేటోళ్ళం. మాకు ఆయన వచ్చి అన్నీ చేస్తామని చాలా బుక్కాడా లేపింది, కానీ ఏం చేయలే మాకు ఇంతకు. కేసీఆర్ అయినా అంత పూర్తి మనకు పట్టించుకుంటుండే, కానీ ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి ఏం పట్టించుకుంటలేరు మనకి. ఇప్పుడు చేస్తామని ఆయన గెలిచి ఆయన పెద్ద అవుతారు. మనకేమో పట్టించేటోళ్ళే ఉండరు. మనం పట్టించినట్లు వాళ్ళకు కూడా మనం పట్టించుకుంటే మనకి ఏదో చేస్తే కదా మనం చేసేది. వాళ్ళకు కూడా మనకే చేయనప్పుడు మనం ఏం చేస్తాము? ఏడా వస్తలేదు. అప్పుడు చెప్పినారు 2000 వేస్తాము, గ్యాస్ ఫ్రీ చేస్తాము, మీకు వరి కట్నాల డబ్బులు ఇస్తాము, తులాలు బంగారు ఇస్తామన్నారు. అవన్నీ ఏం రాలేదు. అన్నీ ఉట్టి మాటలే. 2 సంవత్సరం పోయి 3వ సంవత్సరం పడుతున్నది. ఏమైనా వచ్చిందా? ఇచ్చేటోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు, లేనాలోకేమో గుంతలనే నూకుతున్నారు. గరీబులకి గుంతలనే వేస్తున్నారు, కానీ పైకి తీస్తలేరు. ఉన్న వాళ్ళకే రాస్తున్నారు, ఇస్తున్నారు, పెద్ద చేస్తున్నారు. గరీబ్ వాళ్ళకి ఎవరు పట్టించుకోరు. ఇట్లా ఉంది మా పరిస్థితి. ఎవరు పట్టించుకోరు. సర్పంచ్ పట్టించుకోరు, ఎమ్మెల్యే పట్టించుకోరు. ఉన్న వాళ్ళకి అన్ని చేస్తున్నారు. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాము. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ సూపర్, మంచిగానే ఉన్నాడు, మంచిగానే చూసిండు. మమ్మల్ని అయితే బాగానే చూసిండు. కేసీఆర్ సార్ అంటే మాకు ప్రాణం. ఈసారి కేసీఆర్ సారే రావాలి. బాగలే, ఏం చూస్తలేడు, ఇచ్చేటోళ్ళకే ఇస్తుండు అంతే. కేసీఆర్కే ఇస్తాం ఎప్పటికీ మేము. రేవంత్ రెడ్డి ఏమి చేయలేడు. 2500 కోటర్లకు ఇస్తా అని ఇవ్వలేడు. స్కూల్ పిల్లలకు 10,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. స్కూల్ పిల్లలకు బండి ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. వాళ్ళ దీని పైసలు, గ్యాస్ పైసలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇస్తా అన్నాడు, 4000 ఇస్తా అన్నాడు, మోసం చేసిండు. ఏమి ఇస్తాడు? మళ్ళీ అంతా రేటు పెంచి పెట్టిండు. వానికే పడేస్తాడు. ఇప్పుడు ఎట్లా కేసీఆరే గెలుస్తాడు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? మంచిగా కానీ 4000 ఎక్కడ చేయలేడు అంతే. ఇల్లు లేవు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? అట్లా ఉంది. ఇల్లు కట్టలేదు. 4000 ఇస్తాను, 4000 కూడా రాలేదు. ఎందుకు? రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండా. రాష్ట్రం అన్నాడు 85,000 కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పచెప్పినారు. కరెంటు లేదు, లేస్తే హైదరాబాద్ లో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంచినీళ్ళ కోస అప్పుల పాలైన రాష్ట్రం. అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఏనాడు కేసీఆర్ గారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు, ఏనాడు కేసీఆర్ గారు పొరపాటు కూడా తెలంగాణ వస్తుంది. కేసీఆర్ గారు కంపల్సరీ వస్తారు. ఎందుకు కేసీఆర్ వస్తారు? రేవంత్ రెడ్డి మాకు ఏం చేయలేదు. ఇల్లు అన్నాడు, బతుకమ్మ చీరలు అన్నాడు, ఏది లేదు. ఇప్పటి వరకు లేనోళ్ళం 20 సంవత్సరాలు అయితే ఇల్లు లేదు. 6 పథకాలు ఇస్తున్నాడుగా, ఏమి రాలేదు. ఎట్లా ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ ఎందుకంటే కేసీఆర్ మంచి పనులు చేసిండు కదా. ఏ మంచి పనులు చేశారు? అన్ని ఆయన దొంగ బుద్ధులు చెప్తారు. దొంగ బుద్ధులు ఒక్కటి కూడా కాదు, అన్ని కరెక్టే ఉన్నాయి ఆయన చేసినారు. పసిపిల్లల పుట్టిన పిల్లల నుంచి సత్య ముసలాల వరకు అన్ని మంచిగా చేసిండు. ఇప్పుడు డెలివరీ అయ్యేటోళ్లకు ఎవరైనా రూపాయి ఇచ్చిరా? ఇప్పటి వరకు
ఇయ్యలే, కేసీఆర్ ఇచ్చాడు. అన్ని చేసిండా లేదా? మరి కన్యాల లక్ష్మి గుంటలకు ముడిగలకు 200 ఉండే పింఛన్, ఇప్పుడు 2000 చేసిండా లేదా? మరి అన్ని కరెక్ట్ చేసిండు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన గెలిపించుకుంటేనే ఇప్పుడు మనం మనుషులం అంటాం, లేదంటే జంతువులం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? వేస్ట్ కాంగ్రెస్, వేస్ట్ చెత్త కాంగ్రెస్. అది ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఆయన ఎక్కడి నుంచో వచ్చి పెద్ద చేసిన అని చెప్తుండు కానీ అన్ని ఉట్టిదే. ఆయన ఏమి చేయలేదు ఇప్పటి వరకు, మనకు ఏది రాలేదు ఇంతవరకు. అన్ని ఇస్తున్నారు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్, 2000 ఏది లేదు ఇప్పటి వరకు. మాకైతే ఏమి రాలేదు. గ్యాస్ ఇప్పటి వరకు 1000 రూపాయలు కట్టి తీసుకుంటున్నాం. ఏమి ఇచ్చిండు? గుండెలకు ఇస్తాడు, ఇచ్చిండా? ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు కట్టించిండా? ఏమి ఇవ్వలే కదా. మరి ఆయన చెప్పేటివన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ తప్పు మాటలు. ఆయన అసలు ఆయన నమ్మొద్దు. దొంగ కాంగ్రెస్. ఎట్లా మీరు చెప్పండి. ఎట్లా ఇక్కడ ఏ పార్టీ వస్తుంది? కేసీఆర్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ? కేసీఆర్ పార్టీ. నాకు 2000 పింఛన్ వచ్చింది నా భర్త చనిపోయినాక. ఆయన వల్ల నాకు చాలా వచ్చినాయి, కానీ ఈ కాంగ్రెస్ వల్ల ఏమీ రాకుండా పోయినాయి. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. జై కేసీఆర్. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? చాలా బాగుంది. కేసీఆర్ పరిపాలనే బాగుంది. వృద్ధులకు, ముసలోళ్ళకు చాలా బాగుంది. తినడానికి తిండి, అన్న క్యాంటీన్, 5 రూపాయల భోజనం ఉంది ఆయన వల్ల. మళ్ళీ రైతు బంధు ఉంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వల్ల ఇవి ఏమీ లేకుండా పోయింది. దీనివల్ల మాకు మళ్ళీ కాంగ్రెస్ వద్దని అనుకుంటున్నాం. మళ్ళీ మా కేసీఆర్ రావాలని అనుకుంటున్నాం. ఏడిస్తున్నదండి. కాలు ఉచిత బస్సు ఇచ్చిండు, జుట్లు అట్లా కొట్టాడుకోమని ఇచ్చిండు, అంతే. దానికి మించి ఏమి ఇవ్వలేడు. ఎక్కడ ఇచ్చాడండి? ఎవరిచ్చారు? కేసీఆర్ అన్న డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. మహిళల కోసం బతుకమ్మ చీరలు కూడా ఇచ్చాడు. ఈయన బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు. కనీసం ఒక మహిళల కోసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వట్లేదు. ఏం లేదండి, అవన్నీ అన్ని ఒట్టి మాటలు. రాలేదు. మహిళా సంఘాలకు ఇస్తా అని చెప్పాడు, పొదుపు సంఘాలకు వాళ్ళకి ఇస్తా అన్నాడు. అది లేదు, ఇది లేదు. ఆఖరికి అసలు ఏది లేకుండా చేసింది. ఇవన్నీ ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఉన్నాయి తెలుసా. బతుకమ్మ చీరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పొదుపు సంఘాలది, గ్రూప్లది అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్. వెలిగెత్తి చెప్తున్నా కేసీఆర్ జిందాబాద్, వెలిగెత్తి చెప్తున్నా కేసీఆర్ జిందాబాద్.